హలో ఈరోన్ ఈరోజు మనము ఎస్ఎస్సి క్యాలెండర్ వచ్చింది. సో దాంతోపాటు ఎస్ఎస్సి జీడీ గురించి నేను చెప్తాను. నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ వరకు ఒకసారి చూసి ఆ తర్వాతనే మీరు కమెంట్ చేయండి. నేను చెప్పే దాంట్లోనైతే నా అనుభవం అయితే నేను చెప్తున్నాను. సో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టునైతే ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఫస్ట్ అయితే ఒకసారి మన క్యాలెండర్ వచ్చింది, దీన్ని చూద్దాం. ఏంటంటే యాజ్ పర్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంది, ఇండియాకి పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతున్న సిచ్యువేషన్లో కూడా మనకైతే క్యాలెండర్ రిలీజ్ చేసింది. అంటే ఎందుకు నువ్వు క్యాలెండర్ రిలీజ్ చేయదు అనుకున్నావా అంటే ఎందుకంటే జరగబోయే పరీక్షలను రద్దు చేస్తున్న సిచ్యువేషన్ ఇది. సో కాబట్టి ఈ టైంలో మనకి క్యాలెండర్ రిలీజ్ చేసింది. సో ఇందులో మనకు కావాల్సిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే సీజీఎల్ కావచ్చు. సీజీఎల్ మనకి నెక్స్ట్ మంత్ 9కి రాబోతుంది. ఆ తర్వాత ఎస్ఐ కానీ, ఢిల్లీ పోలీస్ కానీ. సో నెక్స్ట్ మంత్లోనే మనకి మ్యాక్సిమం సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎస్ఐ కానీ, సీజీఎల్ కానీ, ఎంటీఎస్ కానీ ఇలాంటి నోటిఫికేషన్లు ఉన్నాయి. సో మళ్ళీ మనకి కానిస్టేబుల్ ఢిల్లీ పోలీస్లో డ్రైవర్ కానిస్టేబుల్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కూడా ఉంది. సో అది సేమ్ మనకి ఏ టైం అయితే అంటే అంతకుముందు ఏ టైం అయితే చెప్పిండో సో అదే ఉంది. సో మనకు ఒకసారి మనం ఎస్ఎస్సి జీడీ ఒక 17 నెంబర్లో ఉంది. కానిస్టేబుల్స్ జీడీ సిఏపిఎఫ్ అని చెప్పేసి మనకి అక్టోబర్ 2025 అక్టోబర్లో మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తే మనకి నవంబర్లో క్లోజింగ్ డేట్ అయిపోతుంది. సో నవంబర్లో మళ్ళీ మనకు కొత్త నోటిఫికేషన్ రాబోతుంది. సో ఓకే, ఇది ఒకసారి ఇష్యూని పక్కన పెడదాం. కొత్త నోటిఫికేషన్ మళ్ళీ మనకి అక్టోబర్లో రాబోతుంది. ఎవరైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూ చేసుకోండి. సో ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి తెలిసింది ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో వార్ జరుగుతుంది. అది డైలీ మనకి కొంచెం అయితే తీవ్రతంగా అంటే మారుతుంది. సో ఏ విధంగా చేసినా కానీ అంటే ఇండియన్ ఆర్మీ కావచ్చు, సిఏపిఎఫ్ కావచ్చు, ఆ పాయింట్ చెప్తాను. సో మనకైతే తిప్పి కొట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒకసారి వార్ వస్తే ఈ ఆర్మీ, మిలిటరీ అండ్ పారామిలిటరీ ఇవన్నీ కంబైన్ చేస్తారని చెప్పేసి ఒక పాయింట్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ వార్ టైంలో మ్యాక్సిమం మనకి ఏమనుకుంటాము, ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే మనకి గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, జమ్మూ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు. శ్రీనగర్ పైన మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. సో ఇవి అనుకుంటాం. సో అక్కడ ఏంది గస్తీ కాసే మనకి ఫోర్సెస్ ఏంది, బిఎస్ఎఫ్. సో మనం ఏమనుకుంటాము, సో పారామిలిటరీకి, ఆర్మీకి అంటే ఆర్మీ అండ్ బిఎస్ఎఫ్ ఉంటారు. సో మనకేం సంబంధం లేకుంటాం. కానీ ఒకానొక సందర్భంలో మనకి ఈ యుద్ధ టైంలో అన్ని బెటాలియన్ నుంచి అంటే పారామిలిటరీ చూడరు, మిలిటరీ చూడరు, ఏది కూడా చూడరు. సో అందరినీ అయితే గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సిఐఎస్ఎఫ్ నుంచి ఇంతమంది కావాలి అని చెప్పేసి అయితే ఒక సర్క్యులేషన్ రావడం జరిగింది. సిఐఎస్ఎఫ్ నుంచి ఇన్ని కాయిస్ కావాలి, ఇంతమంది కావాలని చెప్పేసి. సో దాంట్లో మా ఇంట్లో నుంచి కొంతమంది వెళ్ళడం జరుగుతుంది, చెప్పలేము. ఇన్ ద కేస్ ఆఫ్ ఒకవేళ సివియర్గా ఉంటే సో మ్యాక్సిమం అందరినీ పిలవడం జరుగుతుంది. అందరినీ పిలుస్తారంటే ఎంతో కొంతమంది అయితే ఇక్కడ పెడతారు. ఉన్నోళ్ళందరూ అక్కడికి వెళ్తే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మరి దానంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సీ పోర్ట్స్ కావచ్చు. సో అక్కడ ఉన్న సెక్యూరిటీని తీసుకెళ్ళి అక్కడికైతే తీసుకెళ్లారు. సో ఏదైతే రిజర్వ్ బెటాలియన్స్ కావచ్చు, ఎంత స్ట్రెంత్ ఎక్కువ ఉన్నాయి కావచ్చు, సో వీళ్ళందరినీ అయితే తీసుకెళ్ళి మనకి ఆర్మీ బిఎస్ఎఫ్కి సపోర్టెడ్గానే అయితే పెడతారు. సో సపోర్ట్గానే అయితే ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పే పైన ఏంటంటే మిలిటరీ, పారామిలిటరీ అందరినీ అయితే ఎక్కువ చేస్తారు ఫైరింగ్ టైం వచ్చినప్పుడు, రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు. ఇప్పుడు సరే ఇదంతా కాదు కానీ సో నువ్వు చెప్పాల్సిన పాయింట్ ఏంటి అని అంటావు. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ ఏంటంటే సో మ్యాక్సిమం నీకు రిజల్ట్స్ ఈ మంత్లో ఇవ్వచ్చు. ఇచ్చింది అనుకో నెక్స్ట్ ప్రాసెస్ ముందుకు వెళ్తుందా అదొక పాయింట్ ఆలోచిస్తే. నేను చెప్పింది ఏంటి, ఇప్పుడు సిఏపిఎఫ్లో ఉన్న ఫోర్స్ అందరూ లీవ్లో ఉన్న వాళ్ళని మరి రిటర్న్ పంపిస్తుండు, రిటర్న్ రమ్మంటుండు, లీవ్స్ ఉన్న వాళ్ళని క్యాన్సిల్ చేపిస్తుండు. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్తుండు. సో ఎక్కడైతే రిక్వైర్మెంట్ అవసరం లేదో సో వాటి దగ్గర ఉంచట్లేదు. సో మ్యాక్సిమం తీసుకెళ్ళి అక్కడ జమ్మూకు పంపిస్తుండు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నీకు రిజల్ట్ వచ్చినా కానీ నీకు ఆ భర్తీకి స్ట్రెంత్ ఉంచాలి. అయితే సిఆర్పిఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, మిగతా ఐటీబీపీ కావచ్చు. సో ఆ స్ట్రెంత్ ఈ టైంలో అలాంటివి కండక్ట్ చేయడానికి ఏ ప్రభుత్వం కూడా కొంచెం ముందుకు వేయదు. ఒకవేళ ఈ మంత్లో రిజల్ట్ వచ్చినాయి అనుకో, ఈ మంత్లోనే మనకి ఈ వార్ అనేటువంటిది కొద్దిగా తక్కువైంది అనుకో, సో నో ప్రాబ్లం. సో మనకైతే ప్రాసెస్ ముందుగా ఈజీగా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ వార్ ఇలానే కంటిన్యూ అయిందనుకో, రష్యా ఉక్రెయిన్ లాగా, సో ఈ వార్ ఇలానే కంటిన్యూ అయితే మన ప్రాసెస్ కూడా ముందుకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఉన్న ఫోర్సెస్ అంతా మనకి మ్యాక్సిమం రెడీ ఉంటారు నెక్స్ట్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళడం, బార్డర్కి వెళ్ళడానికి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఈ మంత్లో రిజల్ట్ రావచ్చు. సో ముందు ప్రాసెస్ అయితే మనకి డిపెండింగ్ ఆన్ వార్కి అయితే రిలేటెడ్గానే ఉంటుంది, లింక్ అయి ఉంటుంది. వార్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ కండక్ట్ చేయడానికి మనకి స్ట్రెంత్ కావాలి అంటే మనకి ఫోర్సెస్ అవైలబుల్ ఉండాలి. సో వేరియస్ ఫోర్సెస్ ఉన్నాయి, వాళ్ళందరికీ మనకైతే కండక్ట్ చేస్తుంది. సో మెయిన్ ఏజెన్సీ అయితే మనకి
ఇది సిఆర్పిఎఫ్ తీసుకొని సిఆర్పిఎఫ్ అయితే మనకి రిమైనింగ్ ఫోర్సెస్ ఇస్తే ఆ ఫోర్సెస్ అందరూ అయితే కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కండక్ట్ చేయాలంటే ఫోర్స్ కావాలి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఫోర్స్ ఉండట్లేదు, తక్కువ అక్కడికి వెళ్తారు. ఒకవేళ ఈ వార్ ఇలానే కంటిన్యూ అవుతుందని చెప్పేసి అయితే చెప్తున్నాను. సో కాబట్టి మనకైతే మ్యాక్సిమం రిజల్ట్ ఈ మంత్లో రావచ్చు. సో నెక్స్ట్ మనకైతే ఇది ఒక 10-15 డేస్లో క్లోజ్ అయిపోయింది అనుకో, కొద్దిగా కూల్ అయిపోయింది అనుకో, మనకైతే ప్రాసెస్ ముందుకు వెళ్ళిపోతుంది. సో అందుకే దాంతో సంబంధం లేకుండా, ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్కి ఎందుకు ఇప్పుడు స్టే ఇద్దామని చెప్పేసి మనకి ఎస్ఎస్సి అయితే క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో రిలీజ్ చేసింది. సో మనకి ముందు ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో మనకైతే ఈ వారికి లింక్ తోటి కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకోవాలి. చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుందో. సో రేపటి దానికైతే రూపం లేదు. సో ఎందుకంటే చాలామంది అయితే ఇప్పుడు ఫోర్స్ వాళ్ళు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మనమైతే మ్యాక్సిమం ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మనకి మిసైల్స్ని అంటే మ్యాక్సిమం మనకి ఏంటంటే గాల్లోనే వార్ జరగడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మనకి కాల్పులు తీవ్రంగా జరిగినాయి అనుకో, ఖచ్చితంగా ఫిజికల్గా అపియర్ కావాల్సి వస్తుంది, చాలా స్ట్రెంత్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అయితే మనమైతే ఉండాలి. ఎవరైతే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారో హాయిగా ప్రిపేర్ కావచ్చు. ప్రజెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు సో ఈ రిజల్ట్స్ అయితే ఈ మంత్ రావడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా మ్యాక్సిమం జరగడానికి ఛాన్స్ ఉంది. ఈ వారైతే మ్యాక్సిమం కూల్ అయిపోతుంది, ఒక 10-15 డేస్లో కూల్ అయిపోతుంది అనుకుందాం. సో మ్యాక్సిమం అయిపోతుంది. సో అయిపోతే మన ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళిపోతుంది. సో ఈ క్యాలెండర్ అయితే ఒకసారి చూసుకోండి. సో దీనికి తగ్గట్టు మళ్ళీ మీరు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సో ఢిల్లీ పోలీసా, సో మనకి సిపిఓ అంటే ఎస్ఐ నోటిఫికేషన్, వేరే ఎంటీఎస్, సో అన్ని పోస్టులు అయితే మనకు ఉన్నాయి కాబట్టి సో ఎవరికి ఏ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాటి గురించి అయితే ప్రిపేర్ కానీ. సో జరగబోయేది అయితే మ్యాక్సిమం ప్రాసెస్ ముందుకు వెళ్ళిపోతుంది. ఎవరైతే వరి చేయాల్సిన అవసరం లేదు. సో ఇదైతే ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ ప్రేయర్ చేయండి. సో ఈ వార్లో సో మన ఇండియన్ జవాన్స్ కావచ్చు, సో ఇండియన్ పీపుల్స్ కావచ్చు, సివిలియన్స్ కావచ్చు, ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండా ఉండాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఎవరైతే మిలిటరీ కావచ్చు, పారామిలిటరీ కావచ్చు, సో అందరైతే రెడీగా ఉన్నారు. సో వారికైతే సో అందరికీ శుభం జరగాలని కోరుకుందాం. సో ఇంకొకటి చెప్పాలనుకున్నా, ఎందుకంటే మీరు కూడా కాబోయే ఒక జవాన్లు, ఒక కానిస్టేబుల్స్ అంటే మీరు కూడా కాబోయే దేశ రక్షణలో పాల్గొనబోయేవాళ్ళు. సో కాబట్టి మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. కొంతమందికి కొన్ని వీడియోలు చూడంగానే సో నేను కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ కంపల్సరీ పోవాలి, సో నేను కూడా వార్ చేయాలి, అసలు నేను ఈ టైంలోనే ఈ టైంలో నాకు జాబ్ ఉంటే నేను ఖచ్చితంగా నేను వారికి వెళ్ళేటోని, సో వాళ్ళని అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పేసి కొంతమందికి లోపల రక్తం రగులుతుంటుంది. సో వాళ్ళు సో నెక్స్ట్ నోటిఫికేషన్లో 100% జాబ్లోకి వస్తారు. సో అప్పటికంటే మనకి ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. సో అందరికీ అవకాశం వస్తుంది దేశానికి సర్వ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఉన్న చిన్న బతుకులో మనము దేశం కోసం సర్వ్ చేసి చనిపోతే ఆ పేరు వేరే ఉంటుంది. ఎంతోమంది నీ ఫెయిల్ అయినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, 10th ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా అలా చచ్చిపోయే కంటే దేశం కోసము చేసి సర్వ్ చేసి చనిపోయాడు అనే పేరు వేరే ఉంటుంది. చూడండి మనకి మరి మురళి చనిపోయాడు ఏపీ సత్యసాయి డిస్టిక్లో. అతనికి ఎంత పేరు ఉంటుంది, అతనికి ఎంత గౌరవం ఉంటుంది, అతని పేరు ఒకటి ఇట్లా నిలిచిపోతుంది అంతే. అతను చనిపోయింది దేశం కోసము, దేశంలో అతనికంటే ఒక పేరు ముద్ర వేసుకొని పోయాడు. సో అలాంటి లైఫ్ ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. సో చిన్న వాటికి చనిపోయే వాళ్ళు ఉంటారు, కానీ ఇంత దేశం కోసం చనిపోయే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇలాంటి డెత్ కేసెస్ జరగకుండా ఉండాలని చెప్పేసి ప్రేయర్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.